నేతాజీ అంబేద్కరు రాజాజీ భగత్ నేతాజీ అంబేద్కరు రాజాజీ తేలుల జపతి శాస్త్రి గురు గోవింద్ గోఖలే జపతి శాస్త్రి గురు గోవింద్ గోఖలే కన్నె గంటి హనుమంతు టంగుటూరి అల్లూరి గంటి హనుమంతు టంగుటూరి అల్లూరి గలి వెంకన్న వీర పాండ్రగట్ట బ్రహ్మన్న వెంకన్న వీర పాండ్యగట్ట బ్రహ్మన్న పుత్రుల గంటివమ్మ వారికి నీరాజనం ఉండే మాతరమమ్మ భారత జనని వందనమమ్మ వాణి భారతావని అమ్మ భారతావని ఏమిటయ్యా ఇంతవరకు బాగానే ఉన్నావు ఉన్నట్లుగా ఉండి ఎలా భయపడుతున్నావు ఏమిటమ్మా నేను భయపడ్డానా నన్ను చూసి వచ్చినటువంటి జనాభంతా భయపడుతున్నారు అలా కాదు నువ్వే భయపడ్డావు ఏమన్నా నాదేమన్నా భయపడే వంశం అనుకున్నావా కాదేమిటి మా వంశంలో మా తాత ముత్తాతల పేర్లు చెబితే దిశలు తెల్లారిపోతాయి చూసారండి వీళ్ళ తాతయ్య పేరు చెప్తే దిశలు వెళ్ళారిపోతాయిట దిశలు తెల్లారుతాయి మరి మీ పేరు చెబితే కాపీ చల్లారుతాయి ఛ, ఏమిటయ్యా మాటలు ఆ రోజుల్లో మా తాతలు మీ తాతలు ఏనుగుదంతా ఇడిసేసారు ఏమిటి ఏనుగు దంతాలే పులి కూరలు పీకేశారు పులి కూరలు పాము కూరలు కటకట నవరి పారేశారు నాకు చిన్న సందేహం అబ్బాయి ఏమిటది? ఆ విధంగా చేస్తూ ఉంటే ఆ విష జంతువులు సర్పాలు మీ తాతల్లేమనలేదా ఆ జంతువులు సర్పాలు మా తాతలు ఏమీ అనలేదు ఎందుకని అవన్నీ ప్లాస్టిక్ బొమ్మలు కాబట్టి ఛ, ప్లాస్టిక్ బొమ్మలు విరిచారా నిజం అనుకున్నారా అసలు మీరు ఎందుకు భయపడ్డారు అసలు మీరు వచ్చారు వచ్చాం. నన్ను తెచ్చారు తెచ్చాం. ఈ జనాభా మీటింగ్ ఏమిటి ఆహా. మన ముఖాల కోటింగ్ ఏమిటి ఓహో. ఇక్కడ అతిరథ మహారథుల మీటింగ్ ఏమిటి ఓ. అసలు ఇక్కడ మనం చెప్పబోయే మాట ఏమిటి ఆహా. మన ముగ్గురు ఫైటింగ్ ఏమిటి చాలా బాగుంది. ఆయన ఎందుకు వచ్చారు మీరు ఎందుకు వచ్చారు నన్ను తెచ్చారు రెండు ముక్కలు చెప్పండి నాయనా నేడు ముఖ్యంగా మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఎందుకు వచ్చాం? మన యొక్క ఆహా. అమెరికా తెలుగు సంఘం వారు ఏమండి ఏమండి ఆహా. మన ఆహా. అమెరికా తెలుగు సంఘం వారు తెలుగు అసోసియేషన్ వారు ఎంతో చక్కగా ఆహా. సాంస్కృతిక సాంప్రదాయాలకు విలువనిస్తూ అవునండి అడుగంటిపోయినటువంటి కళల్ని వెలికి తేవాలి ఆహా. కళలకు ఆహా. ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి సదుద్దేశంతో అవునండి నేడు చక్కగా ఇక్కడ బుర్రకథ ఏర్పాటు చేశారు అబ్బాయి మూడు మాటల్ని ఒకే మాటగా చెప్పారు ఏమిటండి ఏమిటండి సేవ సేవ సంస్కృతి సంస్కృతం సమానత్వము సమానత్వం అని చెప్పి మూడు మాటల్ని ఒకే మాటగా అవునవును. మన ముందుకు తెచ్చారు పెద్దలు అవునండి ఆహా. అందుచేత చక్కగా ఇక్కడ బుర్రక చెప్పడానికి వచ్చాం అబ్బాయి ఏడు బుర్రకథ అవును. ఏమండి బుర్రకథ అంటే మీకు ఎవరికైనా అర్థం తెలుసా మీకు తెలుసా నాకు బ్రహ్మాండంగా తెలుసు ఏమిటండోయ్ బుర్రకథ అంటే బుర్రకథ అంటే బుర్ర లేనోడు చెప్పేదే బుర్రకథ ఓయ్ ఎవడా మాటలు బుర్ర అంటావు నీ బుర్ర నా బుర్ర అది బుర్ర అలా కదబ్బాయి బుర్రకథ అంటే బుర్రకథ ఈ యొక్క మానవుడు ఉండేటువంటి బుర్రలో. బుర్రలో ఉండేటువంటి గుప్పిడి మెదడికి బదులు పెట్టి మొదలుపెట్టి హృదయాల్ని కదిలింపజేస్తే ఆహా. అన్ని జానపద కళల్లో తలమానికమైంది బుర్రకథ ఓ అప్పు అంటే నువ్వు బుర్రకథ చెప్తావు చెప్తాను. మాకు నచ్చే కదా ఆహా.